హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ డ్రైవ్ తెలుగు. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవడం వల్ల చెల్లూరు శ్రీనివాస్ అన్న అబ్బాయి బ్రో దివిస్ ల్యాబొరేటరీలో జాబ్ వచ్చింది, థ్యాంక్ యూ అన్న అంటున్నారు. కంగ్రాచులేషన్స్ బ్రదర్. మన ఛానల్ను కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి, మీకు మంచి జాబ్ అప్డేట్స్ ఇస్తాము. సో ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్లో ఇంకో అతను నాకు హెట్రోలో జాబ్ వచ్చిందని అంటున్నారనమాట. మీకు కూడా కంగ్రాచులేషన్స్ బ్రదర్. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయితే పక్కా జాబ్ వస్తుంది. కాబట్టి మీ సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, క్లాస్మేట్స్కి, సీనియర్స్కి, జూనియర్స్కి అందరికీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా, లింక్డ్ఇన్, టెలిగ్రామ్లో షేర్ చేస్తే వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఏమనుకుంటున్నావు నువ్వు? ఇది నీ ఒక్కడి పోరాటమా? ఇది మన అందరి పోరాటం. ఒక్కడు గెలిచినా సరే గుర్రాలంటే కోట్ల మందికి వెళ్ళిపోతుంది. వివేకంతో ఆలోచించండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి వీఆర్ హైరింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఎస్ఎంఎస్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్లోనైతే భారీగా అయితే వరుసగా 3 రోజులు అయితే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయండి. సో ప్రొడక్షన్లో వచ్చేసరికి ఏపీఐలో ట్రైనీ టు ఎగ్జిక్యూటివ్ అంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, మరియు 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెషర్స్ వాళ్ళకి వచ్చేసరికి ఫ్రెషర్స్ శాలరీ అయితే ఇస్తారు. ఎక్స్పీరియన్స్ శాలరీ వాళ్ళకి వాళ్ళ నాలెడ్జ్ మరియు స్కిల్ బట్టి ఇంటర్వ్యూలో వాళ్ళ యొక్క శాలరీ డిసైడ్ చేస్తారండి. సో ఎనీ డిగ్రీ వచ్చేసరికి బీఏ, బీకామ్, బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ, బీటెక్ ఇలా ఏదైనా పర్లేదు, ఒక డిగ్రీ మీ చేతిలో ఉంటే చాలు, మీరైతే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చు. ప్రొడక్షన్ హ్యాండ్లింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో క్వాలిటీ కంట్రోల్లో వచ్చేసరికి వెట్ ల్యాబ్లోనైతే ఎగ్జిక్యూటివ్ నుంచి ట్రైనీగా తీసుకుంటారు. సో దీనికి వచ్చేసరికి బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ మరియు ఎంఫార్మసీ చదువుకున్న వాళ్ళు ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు. మరియు అదేవిధంగా 4 సంవత్సరాల లోపు ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్న వాళ్ళు కూడా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. ఇన్స్ట్రుమెంటేషన్ ల్యాబ్లో వచ్చేసరికి క్వాలిటీ కంట్రోల్లో బీఫార్మసీ, ఎంఫార్మసీ, బీఎస్సీ, ఎంఎస్సీ 2 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలి. క్వాలిటీ కంట్రోల్లో వచ్చేసరికి ట్రైనీ టు సీనియర్ కెమిస్ట్గా తీసుకుంటారండి. బీఎస్సీ, ఎంఎస్సీ చదువుకున్న వాళ్ళైతే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోండి. సో ఇందులో వచ్చేసరికి ఫ్రెషర్స్ నుంచి 4 సంవత్సరాల లోపు ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరు వెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మన ఛానల్లోనైతే చాలామంది బీటెక్ మెకానికల్ వాళ్ళ గురించి అయితే చెప్పండి అంటున్నారని కమెంట్ చేస్తున్నారు. సో వాళ్ళకైతే జాబ్ నోటిఫికేషన్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ చుట్టుపక్కల బీటెక్ కెమికల్ మరియు ఎనీ డిగ్రీ మరియు బీటెక్ మెకానికల్ చదువున్నట్లయితే వాళ్ళకి షేర్ చేయండి. సో క్వాలిటీ ఏజెన్సీలో వచ్చేసరికి ఇంజనీరింగ్ సపోర్ట్లో ఎంఎస్సీ, బీటెక్ మెకానికల్ చదువుకున్న వాళ్ళకి 2 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. సో ఆగస్టు 17th మరియు ఆగస్టు 18th అంటే సాటర్డే, సండే 2 రోజులు అయితే జరుగుతున్నాయి. టైమింగ్స్ వచ్చేసరికి 9:30 AM నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాయి అనమాట. సో ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసరికి ఎస్ఎంఎస్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్ యూనిట్ 2 కోఆపరేటివ్ ఎక్స్టేట్, మియాపూర్, బాచుపల్లి, హైదరాబాద్ దగ్గర అయితే జరుగుతున్నాయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, ఇది జాబ్ వేకెన్సీ డీటెయిల్స్. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ లేటెస్ట్ రెజ్యూమే, ఆధార్ కార్డు, పాన్ కార్డు, మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్ అయినట్లయితే పే స్లిప్స్ మరియు బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా ఇంటర్వ్యూకి అయితే తీసుకెళ్తే చాలా బాగుంటుంది అనమాట వాళ్ళకి చూపించడానికి. సో ఫ్రెండ్స్, చూస్తారు కదా ఫ్రెండ్స్, ఈ జాబ్ నోటిఫికేషన్లో అన్ని డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మీరు చేయాల్సిందల్లా ఈ వీడియో అంతవరకు స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూసినట్లయితే జస్ట్ 5 minutes ఉన్న మా వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మరియు అదేవిధంగా మీరు ఒకవేళ స్టడీలో ఉంటున్నా కూడా ఈ జాబ్ వేకెన్సీస్ చూస్తే మీకు ఏ జాబ్కి ట్రై చేసుకోవాలో ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. సో మన ఛానల్ అయితే అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి అరబిందో కంపెనీలో అయితే ఇంటర్వ్యూస్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయన్నమాట. ఏపీఎల్ హెల్త్ కేర్ యూనిట్ 1 జడ్చర్ల ఫార్మాసెజ్లో అయితే ఉన్నాయండి. సో ప్రొడక్షన్లో వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరింగ్లో గ్రాన్యులేషన్, కంప్రెషన్, కోటింగ్, క్యాప్సూల్ ఫిల్లింగ్, ఐటీఐ డిప్లొమా, డిగ్రీ చదువుకున్న వాళ్ళకి టెక్నికల్ అసిస్టెంట్గా తీసుకుంటారు. ప్యాకింగ్లో వచ్చేసరికి బాటిల్, పౌడర్ ఫిల్లింగ్, ట్యాబ్లెట్ కౌంటింగ్, లైన్ బాటిల్, పౌడర్ లైన్ ఫిల్లింగ్, ఇందులో వచ్చేసరికి ఐటీఐ డిగ్రీ చదువుకొని ఉండాలి. వేర్ హౌస్లో వచ్చేసరికి ఐటీఐ డిగ్రీ చదువుకొని ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి క్వాలిటీ కంట్రోల్లో, క్వాలిటీ ఏజెన్సీలో వచ్చేసరికి ఎంఫార్మసీ, బీఫార్మసీ, ఎంఎస్సీ ఎగ్జిక్యూటివ్ అయితే కావాలంటున్నారనమాట. దీనికి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 2 to 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలంటున్నారండి. సో 18వ తారీఖు ఆగస్టు 2024 సండే, అంటే ఇంకా 3 రోజులు అయితే ఉంది కాబట్టి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేసి మీరు అందరూ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చు. 10 to 5 PM అయితే ఉంటుందండి. ఇక్కడికి వచ్చేసరికి బ్యాంక్ స్టేట్మెంట్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు పెట్టుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసరికి అరబిందో ఫార్మా లిమిటెడ్, కార్పొరేట్ ఆఫీస్, గెలాక్సీ టవర్, సర్వే నెంబర్ 83/1, హైదరాబాద్, నాలెడ్జ్ సిటీ
ఆర్ఆర్ డిస్ట్రిక్ట్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, హైదరాబాద్ అనమాట. సో ఇక్కడ ఇచ్చిన క్యూఆర్ స్కాన్ అయితే మ్యాండేటరీ అంటున్నారు అనమాట రిజిస్టర్ చేసుకోవడానికి. సో రిజిస్టర్ చేసుకోవడానికి లింక్ వచ్చేసరికి నా కమెంట్ బాక్స్లో అయితే ఇస్తానండి. మీరు ఎలాంటి కంగారు పడవసరం లేదు. నా కమెంట్ బాక్స్లో అయితే చెక్ చేసినట్లయితే నేనైతే లింక్ పేస్ట్ చేసి ఉంటాను. దాని మీద క్లిక్ చేసి రిజిస్టర్ అయిపోవడమే. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇది జాబ్ వేకెన్సీ డీటెయిల్స్. ఇలా నా కంపెనీ నుంచి రిలీజ్ అయిన వెంటనే జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ మీరు పొందాలనుకుంటే ₹1 కూడా ఖర్చు లేకుండా జస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే జాయిన్ మీద క్లిక్ చేయండి. సో దట్ నేను రిలీజ్ చేసిన వెంటనే మీకైతే వస్తే అందరికంటే ముందుగా ఇన్ఫర్మేషన్ మీకే చేరుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.